హాయ్ ఫ్రెండ్స్. పోయింది గొంతు. ఈ చలికాలం మా ఆడవాళ్ళకి వచ్చే బాధను చూసారా? ఈ రోజుతోటి ఈ కార్తీక మాసం అనేది లాస్ట్ అమావాస్య ఈ రోజు కదా. ఈ రోజు అసలు ఎన్ని స్నానాలు అయినాయో తెలుసా? గొంతు ఉండమంటే ఎందుకుండిద్ది. పాపం పొద్దున్నే లేవగానే పూజ కోసం ఒకసారి స్నానం చేశా. మళ్ళీ పాపని ఈ రోజు హాస్టల్కి తీసుకెళ్తున్నాను కదా, బయటికి తీసుకెళ్తున్నా. నాకు అవి ఇప్పిద్దు కానీ అవి ఇప్పిద్దు కానీ మళ్ళీ నైటీలు డ్రెస్సులు ఇప్పేసి అదే ఇంట్లో వేసుకునే డ్రెస్, స్నానం పూజ చేసినంత సేపు డ్రెస్ వేసుకుని మళ్ళీ ఇంట్లో పని కోసం మనం వాడుకుంటాం లేడీస్ కంఫర్ట్ కోసం డ్రెస్ వేసుకుని, అమ్మాయిని హాస్టల్కి నన్ను వదిలిపెట్టి మమ్మీ అని అంటే మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ స్నానం చేసి డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడు అమ్మాయి ఇకనైనా ప్రశాంతంగా ఉండి ఆ పని ఈ పని చేసుకున్నా అనుకుంటే పూజ కాడికి రమ్మని వచ్చేసింది. అంటే ఇది కార్తీక మాసం కదా, అయ్యప్పలు పూజలు అని జరుగుతూ ఉంటాయి కదా, వాటికి అయ్యప్పలకి భోజనాలు భిక్ష పెడుతున్నారు, త్వరగా రమ్మని ఫోన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చచ్చిన ఇప్పుడు ఇట్లా వెళ్ళలేం కదా. పొద్దున్న స్నానం చేసిన అయ్యప్పల కాడికంటే మళ్ళీ తలస్నానం చేయాలి, మళ్ళీ శారీ కట్టుకోవాలి. ఇది ఈ కార్తీక మాసం అంతా ఎప్పుడు ఎక్కడి నుంచి పూజలకి పునస్కారాలకు రమ్మంటారో ఏ గుళ్ళకి రమ్మంటారో తెలీదు. కాబట్టి మెయిన్ వెళ్ళేది మనం అయ్యప్పల కాడికి. కాబట్టి ఖచ్చితంగా మనము తల స్నానం చేసి మంచిగా రెడీ అయ్యే వెళ్ళాలి. ఏముందులో పొద్దున్న చేశాం కదా కాల్చర్ కడుక్కొని వెళ్తే అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ రోజు అయితే నాకు 3 స్నానాలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు తల స్నానం చేయాలి అయ్యప్పల కాడికి కాబట్టి. ఇది నా పరిస్థితి. ఇట్లా చేసి 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 గొంతు పోయింది ఫ్రెండ్స్. ఓకే, ఎనీవే ఇందులో ఒక బెనిఫిట్ ఉంది తెలుసా? ఏంటంటే చూపిస్తాను, ఆగండి. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీరు తినండి. అయ్యప్పల ప్రసాదం భలే దొరికిదబ్బా, నాకు చాలా ఇష్టం. నేను ఈ ప్రసాదం కోసం పోవాలి తెలుసా. ఓకే, మీకు ఎంతమందికి ఇష్టం ఈ ప్రసాదం అంటే కామెంట్ చేయండి. చక్కగా భోజనాలు పెడతారు, మంచిగా పుష్టిగా భోజనం తినేసి ఈ ప్రసాదం తెచ్చుకోవడం కోసమైనా ఎన్నిసార్లైనా స్నానం చేయొచ్చు, తప్పదు కదా. చూడండి తినండి. మీకు పెట్టకుండా నేను ఒక్కదాన్ని తినేస్తున్నానుగా. అందరూ కాదు కొంచెం కొంచెం పెడతాం, డబ్బాలు ఇస్తే కదా బాగుంటుంది, మాలాంటి వాళ్ళని తింటాం చెప్పండి కదా. మీరేమంటారు? అంటే మనలాగా అయ్యప్ప ప్రసాదం పిచ్చుండే వాళ్ళు ఎంతమంది కదా. ఇంత పెడితే మనకేం డబ్బాలు అయితే కావాలి. ఓకే, ఎనీవే ఇప్పుడు ఈ చీర కట్టుకుంటున్నా నువ్వు ఫ్రెండ్స్, బాగుందా? ఈ 3 రోజుల నుంచి నేనైతే చీరలే కట్టుకుంటున్నాను తెలుసా. ఒక్క చీరే మీరు చూసారు, బ్లాక్ శారీలో ఆ రోజు వీడియో చేశాను, అదొక్కటి చూసారు, ఇంకేం చూడలే. తీసే ఓపికే లేదు. బయటికి వెళ్తున్నాం కానీ ప్రతిసారి పూజల కాడ వీడియో తీయొచ్చు కానీ ఇంకా ఎవరిష్టం వారిది, వాళ్ళు ఏమనుకుంటారని చేయట్లేదు అనమాట. ఇది మాత్రం ఇప్పుడు కట్టుకున్నాక ఒకసారి మీకు చిన్న వీడియో తీసి జాయిన్ చేసి పంపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా? ఎందుకు కట్టుకోమంటారా? ఓకేనా, కట్టేసుకున్నాను. బాగుందా?